నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. ఎందరో హేమాహేములను చట్టసభలకు పంపింది. ఇక్కడ గెలిచిన వారు ముఖ్యమంత్రులు అయ్యారు. మంత్రులుగా పనిచేసేవారు ఎందరో ఉన్నారు. ఇక్కడ ఓటరు తీర్పు ఎప్పుడు విలక్షణమే. అలాంటి నియోజకవర్గంలో లెక్క మారుతుంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. తాజా మాజీ ఎమ్మెల్యేలో వచ్చే ఎన్నికలపై కొత్త టెన్షన్ మొదలైంది. ఇదే సమయంలో నేనున్నానంటూ ఓ యువనేత తెర మీదకు రావడంతో నియోజకవర్గంలో మొత్తం సీన్ మారిపోతుంది. ఇంతకీ ఎవరా యువనేత? ఏంటా నియోజకవర్గం? అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఆంధ్ర ప్యారిస్, అదే మన పొలిటికల్ ప్యారిస్ తెనాలి. ఇప్పుడు ఇక్కడ రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. 2014 వరకు ఒక లెక్క, ఆ తర్వాత మరో లెక్క అన్నట్లుగా ఇక్కడ రాజకీయ లెక్కలు వేగంగా మారిపోయాయి. అప్పటి వరకు కాంగ్రెస్ టీడీపీ మధ్య నువ్వానేనా అన్నట్లుగా పోరు ఉండేది. ఆ తర్వాత టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ మొదలైంది. 2019 ఎన్నికల్లో వైసీపీ హవాలో ఇక్కడ అన్నాబత్తునే శివకుమార్ గెలుపొందారు. 2024 ఎన్నికల పోలింగ్ సమయంలో శివకుమార్ వ్యవహార శైలి వివాదాస్పదంగా మారింది. ఆ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా నాదెండ్ల మనోహర్ విజయం సాధించారు. ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఆయన తన పట్టు కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో తిరిగి వైసీపీ నుంచి తానే బరిలో ఉంటాననే లెక్కలతో శివకుమార్ తిరిగి యాక్టివ్ అవుతున్నారు. మాజీ సీఎం హోదాలో వైసీపీ అధినేత జగన్ తెనాలి వచ్చిన వేళ తన బలం నిరూపించుకునే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పుడు అధిష్టానం ఆదేశిస్తే పోటీకి సిద్ధమంటూ వైసీపీ యువనేత చేసిన ప్రకటన కలకలం రేపుతోంది. నియోజకవర్గంలో తన కార్యక్రమాలను అడ్డుకుని తప్పుడు కేసులు పెడుతున్నారంటూ ఆ నేత చేసిన వ్యాఖ్యలు పొలిటికల్ హీట్ను పెంచాయి. యువనేత వ్యాఖ్యలతో మాజీ ఎమ్మెల్యే అనుచరుల్లో అలజడి మొదలైంది. నియోజకవర్గాల పునర్విభజన అంశాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేసినట్లు మరికొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యాఖ్యతో తెనాలి నియోజకవర్గంలో ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వర్సెస్ యువనేత అన్నట్టుగా వైసీపీలో విభేదాలు రచ్చకెక్కాయి. వైసీపీ ఆవిర్భావం తర్వాత 3 సార్లు తెనాలి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పోటీ చేశారు. ఒకసారి గెలిచిన శివ 2 సార్లు ఓటమి పాలయ్యారు. 2014లో టీడీపీ నేత ఆలపాటి రాజా చేతిలో ఓడిపోయిన శివకుమార్ 2019లో అదే రాజాపై గెలుపొందారు. 2024లో నాదెండ్ల మనోహర్ శివకుమార్పై విజయ బావుటా ఎగురవేశారు. తెనాలి నియోజకవర్గంలో మొదటి నుంచి కమ్మ సామాజిక వర్గం నేతలు ఎక్కువగా పోటీ చేశారు. 2 పార్టీలు కమ్మ అభ్యర్థుల్నే ఎప్పుడూ బరిలో దింపుతున్నాయి. టీడీపీ ఆవిర్భావం నుంచి తెనాలిలో కమ్మ సామాజిక వర్గం నేతలు పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా కొనిజేటి రోషయ్య కాకుండా కమ్మ సామాజిక అభ్యర్థులనే బరిలోకి దించింది. వైసీపీ ఆవిర్భావం తర్వాత కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ 3 సార్లు శివకుమార్ని బరిలో నిలుపుతోంది. 2009లో దుగ్గిరాల నియోజకవర్గం రద్దయిన తర్వాత కొల్లిపర మండలం తెనాలి నియోజకవర్గంలోకి వచ్చింది. కొల్లిపర మండలంలో రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు అధిక సంఖ్యలో ఉంటారు. వీరంతా కాంగ్రెస్కు, ఆ తర్వాత వైసీపీకి మద్దతిస్తూ వస్తున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేగా శివకుమార్ ఉన్న సమయంలో కొల్లిపర మండలంలోని రెడ్డి సామాజిక వర్గ నేతలతో పొసగలేదు. కొన్ని చోట్ల రెడ్డి సామాజిక వర్గ నేతలు శివకుమార్ను వ్యతిరేకించారు. వైసీపీ నేత ఆరిగే అరుణ్ రెడ్డి కొల్లిపర మండలంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ ముందడుగు వేస్తున్నారు. అరుణ్ రెడ్డి తండ్రి చంద్రారెడ్డి కొల్లిపర వైసీపీ మండల అధ్యక్షుడిగా పనిచేశారు. అప్పటి నుంచి అరుణ్ రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైఎస్ జగన్ జన్మదిన వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అయితే నిబంధనల ఉల్లంఘన కారణంగా అరుణ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టు అరుణ్ రెడ్డి ప్రకటించారు. అరుణ్ రెడ్డి వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే శివకుమార్ అనుచరులు కొంతమంది మండిపడుతున్నారట. నియోజకవర్గంలో విభేదాలు సృష్టించేందుకే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మరికొంతమంది మాత్రం వచ్చే ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని, ఈ క్రమంలోనే అరుణ్ రెడ్డి పోటీకి సిద్ధమంటూ వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. దుగ్గిరాల నియోజకవర్గం కొత్తగా ఏర్పడే అవకాశాలు ఉన్నాయని, అందుకే ముందస్తుగా కర్చీఫ్ వేశారంటున్నారని మరికొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. తెనాలి నియోజకవర్గంలో వైసీపీలో ఈ వ్యాఖ్యలతో కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నాయట.
అటు డీలిమిటేషన్ పైన స్పష్టత రాలేదు. ఎన్నికలకు ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది. అప్పుడే తెనాలి కేంద్రంగా వైసీపీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీకి మింగుడు పడటం లేదట. దీంతో అసలు తెనాలి నుంచి చివరికి ఎవరు పోటీలో ఉంటారు, ఏం జరుగుతుంది అనే రాజకీయ ఉత్కంఠ మాత్రం నియోజకవర్గంలో కనిపిస్తోంది.